చంద్రబాబు 16 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా అని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ హయాంలోనే ఫ్యాక్షన్ క్రియేట్ చేశారు. రాయలసీమలో వైఎస్ఆర్ ఫ్యాక్షన్ అరికట్టేందుకు కొత్త నేతలను తీసుకువచ్చారు. మీ దుష్టశక్తుల సాయంతో జగన్ ను ఓడించినంత మాత్రాన మీరు సాధించింది ఏమీ లేదు. కడప నేతలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కడప జిల్లా సహా రాష్ట్రానికి ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచన చేయాలన్నారు. వ్యవసాయం దండగా అని పుస్తకంలో రాసుకున్నది ఎవరు? పోలవరాన్ని ఈ దశకు తెచ్చిందెవరు? శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు నిలుపుకునే ఆలోచన చేయరు. ఏపీలో జలయజ్ఞం కింద వైఎస్ఆర్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో అందరికీ తెలుసు. ఈ ఏడాదిలో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయో అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇక మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబే వైసీపీ వాళ్లకు పనులు చేయొద్దు, టీడీపీ వాళ్ళకే పనులు చేయాలని పిలుపు ఇచ్చారని గడికోట శ్రీకాంత్ తెలిపారు. వైసీపీ వాళ్లను ఆఫీస్ కి రావద్దంటారా? వైసీపీ వాళ్ళంటే ఏమనుకుంటున్నారు? ఇవాళ నరేంద్ర మోదీని పొగుడుతున్న చంద్రబాబు 5 ఏళ్ల క్రితం ఆయనను ఎలా తిట్టారో అందరూ చూశారు. అంత ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడ్డారని అడిగారు. ఎన్టీఆర్ చంద్రబాబును పొగిడినట్లు ఏఐ వీడియోలు తయారు చేయించి చూపిస్తున్నారు. అదే ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు కూడా వేయాలి కదా అన్నారు. మీరు రాష్ట్రానికి ఏ ప్రాంతానికి మేలు చేశారు? మీ పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక పథకం గురించి చెప్పాలని శ్రీకాంత్ అన్నారు. ఇక మాట్లాడితే నేను హైదరాబాద్ నిర్మించా అంటారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. వైసీపీ కోవర్ట్లు టీడీపీలోకి వెళ్లి హత్యలు చేస్తున్నారంటున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ప్రజలకు మంచి చేయడం అంటే వైఎస్ఆర్, ఎన్టీఆర్ లాంటి నేతలు గుర్తుకు రావాలి. కడపలో మహానాడు అనగానే జిల్లాకు ఉన్న పేరును కూడా మార్చిన చంద్రబాబు మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. మీరు కడపలో సక్సెస్ అవ్వాలంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే అవుతారు. మీ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేయటం తప్ప మీరు చేసేదేమీ లేదు. జగన్ ప్రజానాయకుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తారు. ఫైనల్ గా కడప మహానాడు ఫెయిల్. మీ రెడ్ బుక్ చూసి ఎవరూ భయపడడం లేదని గడికోట శ్రీకాంత్ విమర్శించారు.